అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగనన్న 2.0 యాప్ ను ఆదివారం ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలను అణచివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు. మన కార్యకర్తలపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు, వారికి సహకరిస్తున్న పోలీసులకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. జగనన్న 2.0 యాప్ ద్వారా కార్యకర్తలకు ఎప్పటికే అప్పుడు సమాచారం అందుతుందని అన్నారు. ప్రజల ఇబ్బందులు కూడా యాప్ లో అప్లోడ్ చేయాలని కోరారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులు జింకా చలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, రాయలసీమ జోన్ వైసీపీ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, చిత్తూరు జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ పాషా, రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, మైనార్టీ నేతలు పొగాకుల నూర్ బాషా, వెంకటరెడ్డి యాదవ్, ఆవుల అమరేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడి వాటిని మన కేంద్ర కార్యాలయం నుంచి వాటి కేసులు అన్నీ కూడా వేసి తద్వారా మళ్ళీ తిరిగి మనం పొందడం జరిగింది. మరి ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తారు. అదే కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఈ రెడ్ బుక్ ఈ విధంగా అన్యాయాలన్నీ చేస్తూ ఉన్నారు. మనము ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా, వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. మరి దీనివల్ల టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలామంది కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా, బూడిది కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టే విషయాలు కూడా మనం పింగిలి రామకృష్ణ వాటి మీద, తమ్ముడి మీద ఇవన్నీ కూడా పెట్టడం మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏ అయితే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. అందుచేత మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా తీసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటా. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడైతే చాలా యాక్టివ్గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ. వారందరికీ నేను విన్నపం చేయడం ఏంటంటే, మీరు తప్పకుండా జగన్ 2.0 బుక్ యాప్ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్లో కూడా ఏదైనా అక్రమాలు జరిగినవన్నీ కూడా నమోదు చేయండి.
తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి మీకు అందరికీ తెలియదు కాదు, అనేక ఇబ్బందులు, అనేక అక్రమాలు, అనేక అక్రమ కేసులు మన నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి జైళ్ళల్లో పెట్టిన విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఇలాంటి వ్యక్తులకు అందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ జగన్ 2.0 యాప్ను రూపొందించడం జరిగింది. దీంట్లో సోషల్ మీడియా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా గొంతులు అణచివేసేది కాకుండా కేసులు పెట్టి జైలులో ఒకరోజు ఈ జైల్లో పెడితే ఒకరోజు గుంటూరు, ఒకరోజు శ్రీకాకుళం, ఒకరోజు అనకాపల్లి, ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా తిప్పే పరిస్థితి, అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. అతనికి వయసును బట్టి కూడా బుద్ధి రాలేదు, పశ్చాత్తాపం లేదు. ఏ విధంగా అయినా కూడా తెలుగుదేశం పార్టీ వైచేయి సాధించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అణచివేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నాడు తప్ప వేరే ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదు. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ కూడా తొంగలో దొక్కేశాడు. అది అడిగిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొండింది. మరి ఇవన్నీ మర్చిపోయే విధంగా, ఇవన్నీ డైవర్ట్ చేసే విధంగా వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి మన సోషల్ మీడియా కార్యకర్తలను, సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులందరినీ కూడా కాంటాక్ట్ చేసుకొని కేసులు పెట్టి వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వారిని హింసించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రశ్నల ద్వారా మన తప్పులు చక్కదిద్దుకోవాలా ఆలోచన చేస్తారు మామూలుగా అయితే. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏకంగా మన ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండలు అన్నీ కూడా రెడ్ బుక్ పేరుతో చేయడమే కాకుండా యథేచ్ఛగా ఇప్పుడు దాకా కూడా పశ్చాత్తాపం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, మరి ఏదైనా ప్రశ్నించిన ఇతర ప్రజలను అనుగుణించే విధంగా అనేక రకాల పోలీసుల ద్వారా కేసులు, ఆ తర్వాత అణచివేత కార్యక్రమాలు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా మనం చూసాము, ఇలా చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 పేరుతో ఒక యాప్ను ఈ నెల మొన్న 16వ తేదీ వారు రిలీజ్ చేయడం జరిగింది. తదనంతరం నియోజకవర్గ స్థాయిలో అందరూ నియోజకవర్గ శాసనసభ్యులు లేదా ఇన్ఛార్జిగా ఉన్న కోఆర్డినేటర్లు అందరూ కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ యాప్ను మరొకసారి రిలీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో